షలోం, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వచనము. తాము మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడి వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్న మాటలన్నిటినీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు అంటున్నాడు, మనకు రావాల్సిన ప్రతి శిక్షను కొట్టివేసి ఉన్నాడు. మొదటిగా తాను విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు. రెండోది కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. కాబట్టి మనము చేసిన ప్రతి పాపమును బట్టి దేవుడు మనకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా కొట్టివేసి ఉన్నాడు. తర్వాత మన శత్రువులను దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. ఎవరైతే దేవునికి దూరం చేస్తున్నారో, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు వెళ్ళగొట్టి ఖచ్చితంగా నీ శత్రువుల నుంచి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత మూడోది ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టిలో కడగబడ్డావో, దేవుని దృష్టిలో ఉంచబడ్డావో, దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ పాపములను ఒప్పుకొని దేవుని మీద ఆనుకొని ఉన్నావో, దేవుని నమ్ముకొని ఉన్నావో, నీకు నీ శత్రువుల నుంచి వెళ్ళగొడతాడు. నీకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా తొలగిస్తాడు. ఏ అపాయము రాకుండా నీ మధ్యన ఉండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ షలోం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె